నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. భాగ్యనగరంలో మళ్ళీ మత్తు ప్రకంపనలు మొదలయ్యాయి. హైదరాబాద్ను హైదరాబాద్గా మార్చడానికి మత్తు ముఠాలు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. కాకిలకు ఏమాత్రం సందేహం రాకుండా అత్యంత తెలివిగా వ్యవహరిస్తున్నాయి. కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలు నగరం మీదుగా విదేశాలకు చేరుకుంటున్నాయి. ఇందుకే హైదరాబాద్పై డ్రగ్స్ మాఫియా కన్ను పడిందా? తమిళనాడు, గోవా ముఠాలు ఈ కథంతా నడిపిస్తున్నాయా? హైదరాబాద్ పై కన్నేసిన మత్తు ముఠాలు. కథ నడిపిస్తున్న తమిళనాడు, గోవా గ్యాంగులు. కాకిల కంటికి చిక్కకుండా మత్తుగాళ్ల కొత్త ఎత్తులు. ఫోటో ఫ్రేమ్ల మధ్యలో మాదక ద్రవ్యాలు. 14.2 కేజీల సూడో ఎఫెడ్రిన్, 5.5 కోట్ల విలువ. దొరికింది ఇంత, మరి దొరకనిది ఎంత? పైకి అందంగా కనిపించే ఫోటో ఫ్రేమ్లు, ఇందులో డ్రగ్స్ దాస్తారని ఎవరైనా ఊహిస్తారా? అసలు వీటిని చూస్తే ఎవరికైనా చిన్న సందేహమైనా కలుగుతుందా? మత్తుగాళ్లకు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో అర్థం కావడం లేదు. హైదరాబాద్ పోలీసులు మత్తు ముఠాల కదలికలపై పూర్తిగా ఫోకస్ పెట్టడంతో కొత్త ఎత్తులు వేస్తున్నారు. కాకీల కళ్లు గప్పి డ్రగ్స్ రవాణా చేసేందుకు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. చేతికి మట్టి అంటకుండా సింపుల్ గా పార్సిల్స్ సర్వీస్లో ఎక్కడికి కావాలంటే అక్కడికి పంపించేస్తున్నారు. ఎయిర్పోర్టులు, షిప్లు, ఆఖరికి రోడ్డు మార్గాల్లో చెకింగ్లు ఎక్కువ కావడంతో దర్జాగా పార్సిల్ సర్వీస్లో మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్నారు. అయినా మత్తు ముఠాలు పోలీసుల డేగ కళ్ల నుంచి తప్పించుకోలేకపోతున్నాయి. ఇలాగే హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియాకు పంపిస్తున్న మత్తు పదార్థాలను పోలీసులు పట్టుకున్నారు. మత్తు ముఠాల ఎత్తులను చిత్తు చేశారు. మొత్తం 2 బాక్సులు, ఒక్కో కార్టన్ బాక్స్లో 11 ఫోటో ఫ్రేమ్లు, ఒక్కో ఫ్రేమ్ వెనుక 5 లేయర్లు. దాని వెనుక ఫ్రేమ్ల సైజులోనే ఉన్న ప్లాస్టిక్ కవర్లలో సూడో ఎఫిడ్రిన్. అబ్బో, ఏం తెలివిరా నాయనా! మూడో కంటికి తెలియకుండా డ్రగ్స్ సరఫరా చేసేందుకు మత్తు ముఠాల ప్లానింగ్ ఈ రేంజ్లో ఉంది. హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియాకు డ్రగ్స్ పంపించాలన్నది అసలు ప్లాన్. దీనికోసం పక్కాగా స్కెచ్ వేశారు. ఫోటో ఫ్రేముల్లోనే ఏకంగా 14.2 కేజీల సూడో ఎఫిడ్రిన్ పెట్టేశారు. ఆ బాక్స్లను బేగంపేట, ప్రకాష్ నగర్లో ఉన్న యునైటెడ్ ఎక్స్ప్రెస్ కొరియర్ సంస్థ వద్దకు తీసుకొచ్చారు. ఫేక్ అడ్రస్, ఫేక్ ఆధార్ కార్డులు చూపించి వాటి ఆధారంగా ఫోటో ఫ్రేమ్ల పార్సిల్స్ ను ఆస్ట్రేలియాకు బుక్ చేశారు. ఆ 2 పార్సిల్స్ లో ఒకదాన్ని సిడ్నీలోని వెస్ట్మేడ్ ప్రాంతంలో గణేష్ పెరుమాళ్కు, రెండో దాన్ని గ్రాన్వెల్లీలో రఘునాథ్ శరవణన్కు డెలివరీ చేయాలని కోరారు. అంతే, తమ పని పూర్తయిపోయిందనుకుని వెళ్లిపోయారు. కానీ అప్పుడే అసలు కథ మొదలైంది. పార్సిల్ సర్వీసుల్లో హైదరాబాద్ టు ఆస్ట్రేలియాకు డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు డిఆర్ఐ అధికారులకు సమాచారం ఉంది. అందుకే నగరంలోని పలు పార్సిల్ సర్వీస్ ఆఫీసులకు వెళ్లి ఆస్ట్రేలియాకు వెళ్తున్న పార్సిల్స్ ను చెక్ చేస్తున్నారు. అదే సమయంలో ఈ డ్రగ్స్ పార్సిల్ బయటపడింది. ఈ ఎఫిడ్రిన్ విలువ మార్కెట్లో 5.5 కోట్ల విలువ చేస్తుందని తెలియడంతో పోలీసులే షాక్ తిన్నారు. ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఎప్పుడూ దొరకలేదు. ఈ వ్యవహారమంతా తమిళనాడు గ్యాంగ్ పనే అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ పార్సిల్ బుకింగ్ చేసిన ఆ 2 వ్యక్తుల కోసం నగరమంతా జల్లెడపడుతున్నారు. అండ్ పార్సెల్ బాక్స్ ఫోటో ఫ్రేమ్లో ఆన్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఈ ఫోటో ఫ్రేమ్లో మల్టిపుల్ లేయర్స్ ఉన్నాయి. 5 లేయర్స్ మధ్యలో ఈ కాంట్రాబ్యాండ్ ఐటమ్స్ పెడుతున్నారు. సో దిస్ ఈజ్ ఎ కంట్రోల్డ్ ఐటమ్ అండర్ NDPS యాక్ట్. అండ్ టోటల్ 22 ఫోటో ఫ్రేమ్స్ దొరికింది. ఇదిలో 2 పార్సెల్స్ వర్ దేర్ విత్ ఇన్ 11 ఫోటో ఫ్రేమ్స్. టోటల్ 14.2 kg. ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఇది ఒక ఫ్రాడులెంట్ ఆధార్ కార్డ్ కూడా యూజ్ చేశారు ఇదిలో. అండ్ బై 2 persons, possibly from Tamil Nadu.
అటు ఆసిఫ్ నగర్లో మరో డ్రగ్స్ దందా వెలుగు చూసింది. 3 విద్యార్థులు డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డారు. దర్జాగా డార్క్ వెబ్సైట్ల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి సిటీలో అమ్మేస్తున్నారు. ఇదేదో వాళ్లకు పార్ట్ టైం జాబ్ లాగా మారింది. ఎప్పటి నుంచో మూడో కంటికి తెలియకుండా స్టూడెంట్సే ఈ దందా నడిపిస్తున్నారు. చివరకు పోలీసుల చేతికి చిక్కిపోయారు. వీరి దగ్గర నుంచి మొత్తం 110 MDMA పిల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2 persons కి అరెస్ట్ జరిగింది. ఇదిలో బెల్లి అజయ్ సాయి అండ్ అంకిత్, అండ్ ఫ్రమ్ దేర్ కస్టడీ ఈ MDMA 50 పిల్స్కి రికవరీ జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 60 పిల్స్కి కూడా రికవరీ జరిగింది ఫ్రమ్ ది కస్టడీ ఆఫ్ ధారావత్ సాయి చరణ్. ఈ టోటల్ వాల్యూ 3 lakhs. జనరలీ ఈ పిల్స్కి, ఈ బ్యాండ్స్ పిల్కి 1500 రూపీస్ పర్ పిల్ పర్చేస్ చేస్తున్నారు అందరూ, అండ్ దే ఆర్ సెల్లింగ్ ఇట్ బై 2500. సో ఎవ్రీ పిల్లో 1000 రూపీస్కి ఇల్లీగల్ ప్రాఫిట్ దే ఆర్ అర్నింగ్. హైదరాబాద్ ను డ్రగ్స్ మాఫియా అడ్డాగా మార్చుకుంటోంది. నగర శివార్లలోని పారిశ్రామిక ప్రాంతాల్లో గుట్టు చప్పుడు కాకుండా మాదక ద్రవ్యాలు తయారు చేస్తోంది. ఇక్కడ డ్రగ్స్ ను తయారు చేసి దేశమంతా సప్లై చేస్తోంది. గోవా, బెంగళూరు, ముంబై సహా చాలా నగరాలకు డ్రగ్స్ చేరవేస్తోంది. పోలీసులు, DRI అధికారులు గతంలో చేసిన దాడుల సమయంలోనే హైదరాబాద్కు ముడి పదార్థాలు దిగుమతి అవుతున్నాయని తేలింది. రా మెటీరియల్ సమకూర్చుకుంటున్న మత్తు మాఫియా హైదరాబాద్లోనే ఎఫిడ్రిన్, MDMA సహా పలు రకాల డ్రగ్స్ తయారు చేస్తోంది. వాటిని దేశవ్యాప్తంగా చాలా నగరాలతో పాటు విదేశాలకు కూడా ఎగుమతి చేస్తోంది. మన దేశంలో 50,000 రూపాయల విలువ చేసే ఎఫిడ్రిన్ ఆస్ట్రేలియాలో 5 లక్షల రూపాయలు పలుకుతోంది. దీంతో ఎఫిడ్రిన్ ను అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఎనర్జీ పెంచి మత్తు కలిగించే స్వభావం ఉన్న ఎఫిడ్రిన్ ను పార్టీ డ్రగ్ గా ఉపయోగిస్తారు. దీన్ని 2013లో నార్కోటిక్ అండ్ సైకోట్రోపిక్ పదార్థాల చట్టం పరిధిలోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఎఫిడ్రిన్ తయారీ, అమ్మకాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. అయినా కూడా మత్తు మాఫియా గుట్టు చప్పుడు కాకుండా ఎఫిడ్రిన్ ను తయారు చేయడమే కాకుండా ఇతర దేశాలకు కూడా యథేచ్ఛగా రవాణా చేస్తున్నారు. మత్తు ముఠాలను అరెస్ట్ చేసినప్పటికీ కొత్త కొత్త గ్యాంగులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉన్నాయి. బడాబాబుల పిల్లలు, విద్యార్థులే టార్గెట్గా మత్తు ముఠాలు రెచ్చిపోతున్నాయి. కొంతమంది డ్రగ్స్ సప్లైదారులు హోటళ్లు, పబ్లు, కాలేజీలు, పార్కుల వద్ద మత్తు పదార్థాలను విక్రయిస్తున్నారు. కొకైన్, హెరాయిన్, చెరాస్, MDMA, మెఫిడ్రిన్, ఎఫిడ్రిన్ ఇలా దొరకని డ్రగ్స్ అంటూ లేవు. జస్ట్ ఓ మెసేజ్ చేస్తే చాలు, ఏ డ్రగ్ అయినా ఎంత మొత్తంలో అయినా క్షణాల్లో డెలివరీ చేసేస్తున్నారు. తాజాగా పట్టుబడ్డ కేసుల్లో పోలీసులకు దొరికిన మొత్తమే కేజీల్లో ఉంటే అసలు మూడో కంటికి తెలియకుండా నగరంలో సప్లై అవుతున్న డ్రగ్స్ ఇంకెంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా తమిళనాడు, గోవా, బెంగళూరు, ముంబైకి చెందిన మత్తు ముఠాలు హైదరాబాద్ను టార్గెట్ చేస్తున్నాయి. విద్యార్థులు డ్రగ్స్ కు బానిసవ్వడమే కాదు, ఏకంగా డ్రగ్ పెడ్లర్లుగా మారుతున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అత్యంత ప్రమాదకర మత్తు పదార్థాలన్నీ ఇక్కడ చాలా ఈజీగా దొరికేస్తున్నాయి. ఏదో అమెజాన్, ఫ్లిప్కార్ట్ల నుంచి వస్తువులు ఆర్డర్ పెట్టుకున్నట్లు డార్క్ వెబ్సైట్ల నుంచి డ్రగ్స్ ను ఆర్డర్ పెట్టేస్తున్నారు. పార్సిల్ సర్వీసులు వినియోగించుకుని ఎక్కడికి కావాలంటే అక్కడికి మత్తు పదార్థాలను సప్లై చేస్తున్నారు. ఈ డ్రగ్స్ దందాలో ఉన్న ఒకరిద్దరిని పట్టుకున్నంత మాత్రాన మత్తు సరఫరా ఆగిపోదు. దీన్ని మూలాలతో సహా పెకిలించాలి. తమిళనాడు, గోవా, ముంబై కేంద్రంగా కథ నడిపిస్తున్న అసలు సూత్రధారుల్ని కటకటాల వెనక్కి పంపాలి. క్షణికానందం కోసం నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మత్తు ఉచ్చులో పడి ఏకంగా ప్రాణాలే పోగొట్టుకుంటున్నారు. ముఖ్యంగా డ్రగ్స్కు బానిసలుగా మారుతున్న వారిలో ఎక్కువగా యువతే ఉంటుంది. ఎఫిడ్రిన్ మొదలుకొని MDMA, కొకైన్, హెరాయిన్, చెరాస్ ఇలా అన్నింటికీ అలవాటు పడిపోతున్నారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ను
మత్తుకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. చాప కింద నీరులా మొదలైన ఈ మత్తు ప్రవాహం ఇప్పుడు నగర వ్యాప్తంగా విస్తరించింది. ఏకంగా ఇక్కడే తయారై విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతుందంటే హైదరాబాద్లో ఎంత పెద్ద మత్తు సామ్రాజ్యం ఉందో అర్థం చేసుకోవచ్చు. నగర శివారు ప్రాంతాల్లో మూడో కంటికి తెలియకుండా డ్రగ్స్ ను తయారు చేసేస్తున్నారు. వాటిని కాలేజీలు మొదలుకుని ఎక్కడ పడితే అక్కడ అమ్మేస్తున్నారు. ఇలా అమ్మేటప్పుడు ఎక్కువగా పోలీసులకు పట్టుబడుతూ ఉండడంతో రూటు మార్చేశాయి మత్తు ముఠాలు. పెద్ద పెద్ద మొత్తంలో డ్రగ్స్ ను తయారు చేస్తూ ఏకంగా విదేశాలకే నేరుగా ఎగుమతి చేస్తున్నాయి. ఇదే ఇప్పుడు అందరినీ నివ్వెరపరుస్తోంది. తాజాగా హైదరాబాద్లో పట్టుబడ్డ ఎఫిడ్రిన్ విదేశీ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. 2013లో బ్యాన్ చేసిన ఎఫిడ్రిన్ డ్రగ్ ను లోకల్ గానే తయారు చేసి ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు కేటుగాళ్లు. ఆస్తమా కారణంగా శ్వాస ఆడకపోవడం, ఛాతీ పట్టేయడం లాంటి సమస్యలకు ఔషధంగా ఎఫిడ్రిన్ ను అప్పట్లో వాడేవారు. అయితే ఎఫిడ్రిన్ వాడకంతో మత్తులోకి వెళ్తూ ఉండడం డ్రగ్స్ సప్లయర్స్ కు వరంగా మారింది. ఎఫిడ్రిన్ ను తీసుకున్న వెంటనే నరాలు ఉత్తేజితమవుతాయి, బ్లడ్ ప్రెషర్ తగ్గిపోతుంది. కొన్ని గంటల వరకు వాళ్ళేం చేస్తున్నారో వాళ్లకే తెలియదు. ఒక్కసారి ఎఫిడ్రిన్ తీసుకుంటే దాని ఎఫెక్ట్ సుమారు 4 గంటల పాటు ఉంటుంది. అందుకే దీనికోసం యువత ఎక్కువగా ఎగబడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న ఈ డ్రగ్ ఇక్కడి నుంచే ఎక్కువగా ఎందుకు ఎగుమతవుతోందంటే ఇక్కడి వాతావరణంలోనే ఈ డ్రగ్ కు సంబంధించిన ప్లాంట్ బాగా పెరుగుతుంది. యాంగ్జైటీ ఇంక్రీజ్ చేస్తుంది. ఆ డ్రగ్ తొందర తీసుకున్నప్పుడు తొందరగా యాంగ్జైటీ వస్తుంది, దానికని యూజ్ చేస్తారు. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద అటాక్ అయినప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్ సిస్టమ్ అనేది ఫాస్ట్గా పనిచేస్తుంది. వాళ్ళకి ఏం చేస్తుందో వాళ్ళకే తెలియదు. అందుకని ఆ డ్రగ్ మెయిన్గా తీసుకొని ఉండడానికి యూజ్ చేస్తున్నారు. మన ఇండియాలో ఎక్కువ ఈ ప్లాంట్ అనేది ఎఫిడ్రిన్ డ్రగ్ ఏ ప్లాంట్లో అయితే దొరుకుతుందో అది ఎక్కువ సోర్స్ ఆఫ్ మన ఇండియాలో దొరుకుతుంది. సోర్స్ ఎక్కువ ఉంటుంది మన ఇండియాలో. సో అందుకని మన ఇండియాలో ఎఫిడ్రిన్ డ్రగ్ అనేది బాగా ప్రిపేర్ చేస్తారు. ఎఫిడ్రిన్ ను తీసుకోగానే ఒక రకమైన ఎనర్జీ వచ్చినట్లు అనిపిస్తోంది. నరాల వ్యవస్థ యాక్టివ్ గా ఉంటుందనే భావనతో బాడీ బిల్డర్లు పోటీలకు ముందు ఈ డ్రగ్ ను తీసుకునేవారు. అయితే ఈ డ్రగ్ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉండడంతో 2013లో నార్కోటిక్స్, డ్రగ్స్, సైకోట్రోపిక్ పదార్థాల చట్టం పరిధిలోకి కేంద్రం తీసుకొచ్చింది. అప్పటి నుంచి పూర్తి బ్యాన్ అమల్లోకి వచ్చింది. ఎఫిడ్రిన్ తీసుకుంటే నిద్రలేమితో పాటు వికారం, చికాకు, కార్డియోవాస్కులర్, చర్మ సంబంధ సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా నాడీ వ్యవస్థపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి. అందుకే దీన్ని బ్యాన్ చేసేశారు. అయినా ఇది మార్కెట్లో కాసుల వర్షం కురిపించడంతో మత్తు ముఠాలు వెనక్కి తగ్గడం లేదు. నగర శివార్లలోని మూతపడిన ఫార్మా కంపెనీల్లో గుట్టు చప్పుడు కాకుండా కేజీల కొద్దీ ఎఫిడ్రిన్ ను తయారు చేస్తున్నారు. ఆ తర్వాత వీరికి విదేశాల్లో ఉన్న కాంటాక్టుల ఆధారంగా అక్కడి నుంచి ఆర్డర్లు తీసుకుని పంపిస్తున్నారు. డోపమిన్, సెరటోనిన్ ఇలాంటి అనేకమైనటువంటి న్యూరో ట్రాన్స్మిటర్ని తిరుగులు రిలీజ్ చేస్తాయి కాబట్టి, అలాగే హార్ట్ మీద కూడా వీటి ఎఫెక్ట్ పడి హార్ట్ రేట్ ఇర్రెగ్యులర్ రిథమ్, హార్ట్ రేట్ ఒక రిథంలో సాగుతూ ఉంటుంది. గంటకి నిమిషానికి 80-82 సార్లు కొట్టుకుంటుంది. అలాంటిది ఇవి వాడటం వల్ల బర్నింగ్ పెరిగిపోతుంది, హార్ట్ రేట్ పెరిగిపోతుంది. మన ట్రెడ్మిల్లో చేసినట్టుగా 150-160 హార్ట్ రేట్ వచ్చినట్టుగా ఇది వేసుకోవడం వల్ల హార్ట్ రేట్ పెరిగిపోతే ఒకసారి హార్ట్ ఫెయిల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే హైదరాబాద్లో డ్రగ్స్ దొరకడమే కాదు, అసలు చాలా వరకు డ్రగ్స్ ఇక్కడే తయారవుతున్నాయి. ఇదే ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురయ్యేలా చేస్తోంది. ఈ కథంతా తమిళనాడు, గోవా, ముంబై ముఠాలే నడిపిస్తున్నాయి. ఇప్పటి వరకు బయటపడ్డ చాలా కేసుల్లో ఇదే స్పష్టమైంది. అసలు హైదరాబాద్లోనే డ్రగ్స్ తయారు చేస్తున్నారన్న విషయం గతంలోనే తేలిపోయింది. పోలీసుల దాడులు ఎక్కువగా ఉన్న సమయంలో మత్తు ముఠాలు అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోతున్నాయి. సరైన సమయం చూసి మళ్లీ రంగంలోకి దిగుతున్నాయి. నిజానికి పోలీసులకు ఇలా పట్టుబడుతున్న డ్రగ్స్ కంటే వారి కళ్లు గప్పి సరఫరా అవుతున్న డ్రగ్స్ ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటాయి. హైదరాబాద్లో ఈ మత్తు ముఠాలను తరిమి కొట్టాలంటే ముందు పాత్రధారుల్ని కాదు,
అసలు సూత్రధారుల్ని కనిపెట్టి తోలు తీయాలి. అప్పుడే భాగ్యనగరం క్లీన్గా ఉంటుంది.